ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఈ 75 సంవత్సరాల్లో మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము, ప్రాజెక్టులు కట్టుకున్నాము, ముందుకెళ్ళాము. కొంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయినాయి. మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేరు. కానీ దురదృష్టం ఏంటంటే మనకు టార్గెట్ పెట్టుకోలే. ఎప్పటి లోపల మనం లక్ష్యం చేరుకుందాం అనేది ఎక్కడ కూడా పెట్టుకోలేదు. ఇంకో 75 సంవత్సరాల తర్వాత ఇట్లనే ఉన్నాం అనుకో, ఇంకో 75 సంవత్సరాల తర్వాత కూడా వెనక తిరిగి చూస్తే మనం డెవలపింగ్ కంట్రీగా ఎమర్జ్ కాము. అందుకే ఈ మధ్యలో మన కేంద్ర ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు కమింగ్ 25 years ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ 25 years అమృతకాలం అంటారు దీన్ని. ఎగ్జాక్ట్లీ. ప్రధానమంత్రి కూడా అప్పుడప్పుడు అంటుంటారు ఇది అమృత కాలము. కాబట్టి ఈ 25 years మన యూత్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ కానీ మనము ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందుకు సినిమా ఫీల్డ్ 2047లో ఏ రకంగా ఉండాలి, ప్రపంచాన్ని ఏ రకంగా డామినేట్ చేయాలి, అగ్రికల్చర్ ఏ రకంగా డామినేట్ చేయాలి, ఇండస్ట్రీ ఏ రకంగా డామినేట్ చేయాలి, ఎన్జిఓస్ ఏ రకంగా పనిచేయాలి, ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, ఆ రకంగా ఎవరికి వారు 140 కోట్ల మంది మనం అనుకొని 2047 లోపల 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము. ఆ రోజుకు మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. ఇంకొక మాట అంటారు ప్రధానమంత్రి గారు, అప్పుడు ఏ పార్టీ ఉంటుందో అధికారం మనకు అనవసరం. అప్పుడు ఎర్రకోట నుంచి ఏ ప్రధానమంత్రి ఏ వ్యక్తి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారో మనకు సంబంధం లేదు, ఎవరైనా ప్రజలు అనుకుంటారు. కానీ ఆ రోజుకు మన దేశం ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదిగి 3, 4, 5 ఉంటే అట్లో మన దేశం ఉండాలనేది అని ఈరోజు మనం అందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తే యూత్ ఏదైతే అంటున్నారో మీరు, ఆ యూత్ కూడా మరి వాళ్ళ జీవితం సాఫల్యం చెందినట్టు అవుతుంది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో మనది ఆర్థికంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థగా మనది 5వ కంట్రీగా డెవలప్ అయింది. లార్జెస్ట్ ఎకానమీ ఈ మధ్య కాలంలో, ఈ మధ్య సంవత్సరాల్లో, ఒక దశాబ్ద కాలం లోపల. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో మనం థర్డ్ ప్లేస్ చేరుతాం. ఇప్పుడు యూకే లాంటి మనల్ని పరిపాలించి మన ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా వెనకకి నెట్టేసి 5వ స్థానానికి వచ్చేసి వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం 3వ స్థానంలోకి లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం. 100%. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్స్, ఈ ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో దూరం లేదు మీరు చెప్పినట్లుగా.